యాదన్ అయితే ఇంటికి వెళ్ళిపోతుండు, ఖర్చుల కోసం పండుగ చేసుకుంటారంట, తీసుకొని జోలో పెట్టుకో. బాయ్ తాత, బాయ్ చెప్పు. మన పాత స్పీకర్ తీసేసినాం, పాతది డెక్ కూడా తీసేసినాం. ఈ సైనో టెక్ ఇది దీనికి పనికిరాదంట, దీనికి సపోర్ట్ చేయదంట. ఇవాళ ఓళ్ళు నిద్రపోవద్దు, నైట్ ఒక్కుంటూనే ఉండాలి ఇక గిబ్బి 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 అని. మహేష్ అది తీగ ఇటు నాటుందా? వచ్చింది రీసెంట్ గా మన బండిపైకి ఎక్కిన అనమాట. మనం ఎప్పుడో ఇంటికాడ ఉన్నా కానీ మన హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్లాక్స్. ఇప్పుడైతే మనకి పేపర్లు అయితే వచ్చేసినాయి బిల్లులో. మనకి లాస్ట్ టైంకి ఇప్పటికీ కిరాయి వచ్చేసి ఒక 5,000 అయితే తగ్గిపోయింది అనమాట. ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. దాంట్లో ఇక మనకి చెప్పరు, డైరెక్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత లోడ్ అయిన తర్వాతనే మన కిరాయి అనేది రాస్తారు అనమాట. ఓకే, మనకి టోల్ గేట్లది కూడా 4,000 ఇచ్చిర్రు. అనకాపల్లి అక్కడికి వెళ్ళి వచ్చినాం కదా, మనకి ఆ కిలోమీటర్స్ ఎక్కువ వచ్చిన దానికి 17,000 ప్లస్ అది రాసిరు అనమాట. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ దాకా వచ్చినాం కదా, అది వచ్చేసి 400 కిలోమీటర్లు కట్టించారు అనమాట, 40 రూపాయలు ఎక్కేమంటే. ఓకే వెళ్దాం ఏదన్నా. ఏదన్నా అయితే యాక్చువల్లీ ఇప్పుడు ఇంటికి వెళ్తుండు, మాకు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు. ఈయన పోతున్నందుకు మన బాబాయ్ వస్తారంట నెక్స్ట్ ట్రిప్ నుంచి. బాబాయ్ గారి పేరు అప్పారావు, బాబాయ్ పేరు. ఈయనకన్నా కొంచెం ఇది ఈ బిల్లులు గిల్లు చదవరా కానీ బాబాయ్కి అయితే చదువుతా. చదివే చదువు బాబాయ్. షాప్ నంబర్ 61 to Achalla and Company, मुसल्लापुर बाजार समिति, पार्टनर 0006. आपका नाम क्या है? अप्पाराव. अप्पाराव, आपका नाम क्या है? హిందీ రాదు, ఏం రాదు బాబాయ్కి, హిందీ వస్తుంది, రూట్లన్నీ తెలుసు. ఈ తుస్సు ఇది రాదు నాకు హిందీ రూట్ కూడా. ఇప్పుడు అక్కడ పోయి రావాలనుకో పాట్నా గిట్నా అంతా, ఇప్పుడు బాబాయ్ ఒక్కడే, ఇప్పుడు ఈ బండికి ఒక్కడే వెళ్తుండు. అయితే ఈ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత మన బండికి వస్తాడంట. ఈయన ఎట్లా 1-2 నెలలు లీవ్ పెడతా అంటుండు, షష్టి పూర్తి. ఇప్పుడు సెలవు తీసుకుంటాడంటే కొన్ని రోజులు. సరేలే ఇక ఇన్ని రోజులు బాగానే ఇక అటు ఇటు తిన్నావు కదా, వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం మహేష్ అని ఆయనే అన్నాడు. మహేష్ వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం ఒకసారి అని అంటే, సరేలే బాబాయ్ ఇప్పుడు ఎట్లా 11 రాష్ట్రాలు భారతదేశం వచ్చినప్పుడు 36 అట్లా ఏం నాకు తుస్సు ఇది. బాబాయ్ ఏదైనా మాట్లాడితే నేను కుళ్ళు అన్ని మాట్లాడుతుంది అని చెప్పేసి కుళ్ళు. వంట కూడా సూపర్ చేస్తాడు, చేపల పులుసు అని ఏదైనా సరే. ఇవాళ కూర ఉన్నాడు, అది వాసన వీడికి వచ్చింది మాకు. అబ్బా ఈయనంతే వాసన కాదు, ముక్కులో ఎంత బాబాయ్ అయితే మంచిగా చేస్తుండు. అప్పారావు బాబాయ్ మాకు నచ్చాడు. యాక్చువల్లీ మాకు ఈయనకి ఛాన్స్ ఇద్దాం అనిపిస్తుంది ఈసారి. ఓకే బాబాయ్, కంగ్రాచులేషన్. నెక్స్ట్ మీరు రావాలి, మా వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయాలి, నువ్వు మొత్తం స్టైల్ చేంజ్ అయిపోవాలి నెక్స్ట్ ట్రిప్ లో. ఓకేనా? తప్పకుండా. వీళ్ళ సన్ కూడా మాట్లాడిన, అంటే వీళ్ళ అబ్బాయి కూడా మాట్లాడిన నాతోనే. ఒకసారి మా డాడీని కూడా ఒక 2-3 ట్రిప్పులు తీసుకెళ్ళామని. ఏం బాధపడకు, మళ్ళీ నువ్వు ఆ కళ్ళద్దాలు ఆపరేషన్ చేయించుకున్నాక వద్దు. ఓకేనా? దాంట్లోనే దీంట్లోనే వద్దు. పండుగ చేస్తుంది ఇప్పుడు పోవడానికి కారణం ఏంది? కంగ్రాచులేషన్ చెప్పు బాబాయ్కి. మరి ఓకే బాబాయ్, మరి నేను దిగుతున్నా. ఏడోకే మంచిగా చెప్పు, ఏడోకి మళ్ళీ వద్దు కానీ. నాకేం బాధ చెప్పు, అది నీకేం బాధ ఏడో నీకు. మరి అందుకనే నెక్స్ట్ నువ్వు మంచిగా చేసుకో. ఇక మరి ఎట్లా దిగుతున్నావు కాబట్టి వచ్చిందాక. ఓకే బాయ్, ఏం బాధపడకు. ఈగలు దోమలకి ఇట బాగా వస్తాయి ఈగలు కొంచెం నైట్ అయితే. బతకని మనుషులని, చేపలు ఈయన కాబట్టి ఫ్యాక్టరీ ఈయన లోడ్ అవుతుంది. కోళ్ళ ఫారాలు ఉన్నాయి ఈడ, లోడింగ్ కూడా ఇన్నగానే, ప్యాకింగ్ చేపల ప్యాకింగ్ ఇన్న. ఆ స్మెల్కి మొత్తం ఈగలు వస్తాయి. ఎప్పుడు డోర్లు వేసుకొని ఉండాలి. ఆ ఉడకపోతకి పిచ్చిలు వేస్తుంది, అసలు నిద్ర కూడా పట్టదు. పాములు కూడా వస్తాయి కానీ కింద తిరగొద్దు, ఎందుకు మన బండిలోనే వండుకోవాలి. థ్యాంక్ యూ, మంచిగా ఉండండి. మీ అబ్బాయిని కూడా అడిగినా అని చెప్పండి. ఓకేనా? వెళ్దాం దా. ఓకే, ఎట్లా కూలుకుంటుండు చూడు, ఇట్లా అంటుండు. ఇక తోలరాదు లాస్ట్ ఇక ఇవాళ ఒక్కరోజు లాస్ట్ తోలరాదు. ఇక తోలిగా ఎక్కి ఎక్కడ పోతున్నా కానీ ఈ సందులో ఇబ్బంది అవుతుంది అంటవా? అమ్మో నాయన సందులో నిన్న లోడింగ్ కాడిపోయిన సందులు ఎంత ఉండే బండి బయట లేట్ అవుతుంది. చెప్పులు నిన్ననే కొనుక్కొని వచ్చిన, అవి కూడా ఉంచు. చెప్పులకైనా చెప్పులు మళ్ళీ మరి ఆ పాయింట్ నీకేమైనా ఉందా? అది లోడాస్ బిడాస్ నా పాయింట్ వేసిన. నేను బండిలో బట్టలు పెట్టి ఇక్కడికి వచ్చేసరికి బట్టల్లో చెప్పులు ఏది లేదు, అన్ని కథం పెట్టిండు. మురికి మురికైంది. రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత వాటర్ కొట్టేసుకొని పూజ చేసుకుంటాం అనకాపల్లిలా. ఏదో టైర్లు కూడా ఎట్టయినా చూడు, వెనకాల నీళ్ళు కారుతూనే ఉంటాయి కంటిన్యూస్గా, వాసన వస్తుంది. ఇంకా నురుగు ఇదంతా అదే చేపలది. చూడు ఏడాపిన ఇట్లా కారుతూనే ఉంటుంది. చూడు ఎంత కౌసు ఈగలు ఆలుతున్నాయి మొత్తం. బండి చేపలో పెడితే బాడీ అంతా ఖరాబే, ఇక తుప్పు పట్టిపోతుంది.
అట్లా నురు అంటే ఆ చేపల నుంచి వచ్చే కౌస అంతా వచ్చి నీళ్ళంతా మిక్స్ అయిపోయి అట్లా బురగలు వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి చేపల్లోడికి. ఏడబెట్టినావు నాయన వంకరా? అమ్మో నాయన నీ చేతులే నన్నట్టు నీ చేతులు. అది నేను అడిగిన సంజయ్ అనిపిస్తాను. సంజయ్ ఫోన్ చేసి అది ఇంకా నువ్వు నా మీద నెట్టవా నీగా? భోజనం ఎక్కడిదిగా? ఓ అమ్మ ఏడ రాసింది? గోల్డ్ కాదు ఇప్పుడు కాదు, అది మన ఫోటో వేసినట్టు అన్ని నేనే ఇక నా మీదనే. నేను చెప్తున్నా ఇది వాళ్ళు నిజం చెప్పు. నీ నువ్వు అది ఏరు వచ్చేసింది ఎందుకు వచ్చింది? బోల్డ్ వచ్చింది అరగకు వచ్చింది. బయలుదేరుతున్నావు ఇక చేపల్లో. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. బాయ్ బాబాయ్, జాగ్రత్తగా ఉండు. ఒక్కని బాయ్ రా. రావాలి లాస్ట్ వీడియోలో చూడుర్రి. నైట్ టైంలో అయితే మస్తు కనిపించింది వ్యూ. అయితే కొబ్బరి చెట్లు, మన పామాయిల్ తోటలు, తాడి చెట్లు, అరటి తోటలు, రకరకాల తోటలు. నైట్ టైం అంత క్లారిటీ కనిపించాలి. ఇప్పుడు మంచిగా కనిపిస్తాయి. కాకపోతే ట్రాఫిక్ జామ్ మాత్రం ఊకే విపరీతంగా అయితే. ట్రాఫిక్ జామ్ అంటే ఎట్లా అంటే బండ్లు వచ్చినాయి అనుకో మన ఓనీకి ఉండదు, జామ్ ఉంటుంది. రోడ్ అంతా చిన్నగా ఉంటుంది కాబట్టి పట్టవు వేరే బండ్లు వస్తాయి. ఈగలు చూడుర్రి చేపల్లోడికి ఇట్లాంటి కథలు. ఈగలతోటి సావు ఇట్లా ఉంటుంది. సింగిల్ రోడ్డుగా 15 కిలోమీటర్లు ఇట్లానే సింగిల్ రోడ్డుగా. ఇంకా ఇక్కడ ఉంటుంది, బండ్లు కూడా పట్టవు. లారీలో వస్తే ఎట్లా అవుతున్నాక మరి. ఈ 15 కిలోమీటర్లు వెళ్తే 15 కిలోమీటర్ల తర్వాత మనం నల్లజర్ల హైవేకి వెళ్తాం. హైవే కాంచిగా మంచి దగ్గర. ఇట్లయితే ఇది రావులపాలెం ఇదంతా తిరిగిపోవాలి. పెద్ద రోడ్డు ఉంటుంది కానీ మస్తు లాంగ్ అవుతుంది. టోల్గేట్లు ఎక్కువ అవుతాయి. వచ్చేటప్పుడు ఇట్లానే వచ్చినాం కాబట్టి పోయేటప్పుడు ఇట్లా పోతే అయిపోతుంది. కాకపోతే ఈ తెల్లారి గట్ల కాబట్టి జనాలు గిట్నే ఉంటారు రోడ్డు మీద, చూసుకొని పోవాలి చిన్నగా. వస్తాయి ఇక సైడ్ దిగాలి. ఆయన సగం దిగాలి, మనం సగం దిగాలి. ఊరి పేరు తెలియదు. నల్లచీర అంటే నల్లచీర అంటే ఇప్పుడు మనం తీసుకెళ్ళే చేపలు పంకాస్ అంటారు. అవి అక్కడ సైడ్ బీహార్ సైడ్ తింటారంట. ఇక్కడ సైడ్ మన సైడ్ ఓళ్ళు తినరంట. అవి తింటే నడువుల నొప్పులు అంతా దురద వస్తుందంట, నడువుల నొప్పులు వస్తాయంట, అంత వీక్నెస్ అయిపోతారంట మనుషులు. ఇక్కడ సైడ్ వాళ్ళు అసలు తినరు. దాంట్లో ఒకటే బోన్ ఉంటుందంట, అదే ఒకటే ముళ్ళు ఉంటుందంట. ఆ ముళ్ళు తీసేస్తే అంత మెత్తదే. ఇక దాన్ని అపోలో ఫిష్ లాగా కూడా కొందరు వాడుతుంటారంట అప్పుడప్పుడు మామూలుగా హోటళ్ళల్లో ఆడ. మరి అలా అంటుంటే మనకు తెలిసింది. అక్కడ పోయినాక ఏమేమి రకాల చేపలు వస్తాయి ఆడికి బండ్లు, ఆడెంత కౌస్ ఉంటుందో, ఇంకా పార్కింగ్లో ఎన్నో లాగాల్లో మేము ఎంతలో దిగబడుతుందో ఆ కౌన్సులా. ఈయన పోయిందిగా మొన్న, ఎంతలో దిగబడదే ఇంకా మరి ఎందుకు మంచిగా వంతా బంగారం లోన్ ఎత్తుకొని హాయిగా మల్లెపూలు బంగారం లోడ్ ఎత్తే నిజానే. ఒక ముక్క తీసుకున్నావు అనుకో, కూరగాయలు అయితేనో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ ఏరుకుంటువి. బంగారం అంటే గిత్త ముక్క ఏరుకున్నా చాలుగా నీకు. సప్పుడు గడ్డ జొల పెట్టుకొని ఇక నేను మా ఇంటికి పోతున్నావు సేటు అని కూడా పోయిగా నోట్లు వేసుకో మింగు. పొద్దుగాల చూసి మళ్ళీ ఇటు దోలాడు. ఎందుకులే నీకు వేసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. నాయన నువ్వు అట్టే చేస్తావు, తక్కువ తెలియలేదు దొంగ. తాడి చెట్లు చూడు, ఇక్కడ సైడ్ ఏమున్నాయో తాడి చెట్లు, కొబ్బరి చెట్లు. కొబ్బరికాయ గోళాలు చూడు, ఒక్క గోళ వేసుకుందాం. ఇక్కడ వాతావరణం ఇక్కడ ఎక్కడ కాసింటే అక్కడ, అందుకనే ఇక్కడ కొబ్బరి తోటలు ఎక్కువ. చూడు టర్నింగ్ చూడు ఎట్టుందా. ఈత చెట్టు ఏది ఉన్నా సరే మనం కట్ చేస్తూనే ఉంటాం. నీ లెక్క కాదు, గుడ్ ఉన్నా నేనేమన్నా. మహేష్ అది తీగ ఇటు నాటుందా? కాదు, కరెంట్ తీగలు కిందికి ఇటు ఉంటాయిగా తీగ. ఆ మహేష్ ఇటు దాటుందా తీగ?
కరెంట్ తీయాలి ఇటుందో అటుందో నీకు అర్థమైతే లేదు. ఇక నువ్వేం అర్థమయ్యా ఇది చూడు తాడి చెట్లు పోయినా ఈత చెట్లు వచ్చినాయి. ఇక ఈ చెట్టు చూడు కళ్ళు గీసినట్టు కింది నుంచి మీ దాకా వంక ఆడింత చెక్కుండా వేసారి పైన చూడు వంక ఎట్లయిందో. ఓ అక్కడ చూడు చెరుకు తోట కొబ్బరి తోట ఈయన్నే ఓరేసారు. మళ్ళీ రకరకాల పంటలు పండిస్తారా. నేను చెప్పిన చూడు నైట్ దుంపలు గింపలు వేసిరని. ఓ ఆడు చూడు అది ఏంది పత్తి దుంపల నైట్ ఏమో దుంపల్లాగా కనపడ్డది. అది పామాయిల తోట వేసారు. ఈడ నిమ్మ తోట ఇక్కడ సైడ్ నిమ్మ తోట వేసారు చూడు. ఇది పొగాక పొగాకు తోట. నేను దుంపలు అనుకున్నానే ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏదో అనుకున్నా. ఇటు మామిడి తోట ఇటు పొగాకు ఈయననో మళ్ళీ ఇదేందో ఎర్రగా ఇదేందయ్యా గడ్డి అవుతుందా సొప్ప అటు గడ్డి మళ్ళీ ఇక్కడ ఇది పామాయిల తోట ఇప్పుడిప్పుడే వేస్తారు. ఇది మస్తు అనిపిస్తుంది చిన్న రోడ్లలో నడుతుంటే బండి ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది మస్తు ఉంటుంది. ఇంకా ఈడ చూడు ఇక మొత్తం ఇదంతా పొగాకే. పొగాకు లోడ్ కూడా పెట్టాలి ఒకసారి. అమ్మో వద్దు నాయన వేరే వాళ్ళ బండి మీద పోదాం. మెయిన్ బోర్డు ఎక్కేది అది సామె తింటాకు మాకు బీడీలాకు అది వస్తుంది అదేంటి పిండలు వస్తాయి బస్తాల పిండలు వస్తున్నావు బాదం కట్ట బీడియాకి అయితే తెలుసు మొత్తం ఇట్లా పెద్దగా వస్తుంది. మన బండి కన్నా డబల్ ఉంటుంది అటు ఇటు. అదే రోజు ఆ బీడీలాకు రోజు తింటాడు దాన్ని తింటాడు ఇక బీడాకుని ఒక 10-20 కట్టలు వేస్తాడు ఇక పక్కన. రోజు అలా పోవాకి వేస్తాడు ఇక బిర్రిగా చూడతాడు ఇక వేస్తా గుంజుడే గుంజుడు. ఇక అమ్మాయి చిన్న బీడీలు ఇటు సరిపోతాయి మహేష్ అలా పోవాకేసి ఇల్లు చూడే రోడ్డు మీద కట్టిరు. ఒక గుద్దిరు దానికి 2-3 సార్లు అందుకనే పోయింది. గుద్దుకుంటుంటారు మరి. మేము ఇప్పుడు కొవ్వూరు టోల్ ప్లాజా దాటినాం గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం. ఓ ఇక మొత్తం వర్షం వస్తూనే ఉంది అక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది. పోతాను పెరుగుతూనే ఉంది వర్షం. ఓ వర్షం గట్టి కొట్టినప్పుడల్లా మాకు ఇది బాధ లీకేజ్ ముందర నుంచి నీళ్ళన్నీ వచ్చి ఇలా మొత్తం ఇట్లా అవుతున్నాయి. దీనివల్లనే పుట్టగొడుగులు అయ్యి మొలుస్తున్నాయి ఆ లోపల. అట్లా మొలిచి మొత్తం చెక్క అంతా ఉడ్డంతా ఖరాబ్ అయిపోతుంది తినేస్తుంది మొత్తం. ఆ ఉడ్డు ఖరాబ్ అయిపోయినందువల్ల ఇదంతా డెలికేట్ అయిపోతుంది. కిలకల అని సౌండ్ వచ్చి క్యాబిన్ మొత్తం లుక అంటది. ఇక నీళ్ళు మాత్రం ఫుల్ నీళ్ళు గోదావరి నదిలో. అమ్మ ఏందా ఇన్నిగానే వచ్చినాయి. నిన్నమన్నా వర్షం ఫుల్ కొట్టడం వల్ల ఏంది ఫుల్ నీళ్ళు. చేపలు మాత్రం ఫుల్ వస్తున్నాయి. ఇక పడవలు చూడు అంత దూరం చిన్నగా కనిపిస్తున్నాయి చీమల లెక్క. ఈత కొడతావు అని ఏదన్నా దూకరాదు నీకు గజీత కానీ కానీ నువ్వు ఇట్లా డైపులు ఇట్లా చేప లెక్క ఇట్లా డైపులు కొట్టుకుంటారా సొర చేప లెక్క ఏం కాదు. అటు 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 లాస్ట్ పోయి దొరుకుతావు మళ్ళా ఒడ్డు కొట్టుకోసావు నిన్ను తింటాయి. నీ వాసనకి నిన్ను తినకూడదు తినవాయి అబ్బో చెవ్వా అని. ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది రాజనగరం దగ్గర. ఇగో ఇది రాజనగరమే. మేము ఇంతకుముందుకు ఒకసారి ఏమో తిన్నాం చాలా బాగుంది ఫుడ్. అది కూడా మన సబ్స్క్రైబరు సజెస్ట్ చేస్తే తిన్నాం గుర్తొస్తలేదు పేరు. మనమే చూపిస్తే ఎప్పుడన్నా మీరు కూడా ఈ రూట్లో వచ్చినప్పుడు తినాలంటే తినరు బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. అది వర్షాలు పడ్డప్పుడు జాగ్రత్త చూసుకొని దింపుకోవాలి ఊకనే దిగబడుతుంది బండి. చూస్తారు కదా ఆంధ్ర హోటల్లో ఇట్లా మంచి రకరకాలు ఉంటాయి. దీంట్లో వంకాయ కూర పప్పు బగారా కాదు కానీ ఇది ఆలుగడ్డ పెరుగు ఇది ఆలు ఫ్రై అరటికాయ ఫ్రై ఇదేంది సాంబారు రసం వంకాయలు 2 కూరలు ఇచ్చింది. ఇది వంకాయ 2 వంకాయలే. వంకాయ ఇది వేరే ఇది వేరే. ఇది వచ్చేసేమో పచ్చడి అల్లం మామిడికాయ పచ్చడి. ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై గులాబ్ జామ్ ఇప్పుడు తిన్నాం అనుకో అన్నం తినలేం మళ్ళీ రైస్ వస్తుందిగా అన్నీ మిక్స్ చేసుకొని పప్పు వేసుకొని అమ్మని తినాలి. స్వామికేమో సపరేట్ పెరుగన్నం. ఏదన్నా ఎందుకు పక్కన పెట్టినవి ఏంది ఇది ఎందుకో కాలిగిన పెట్టింది నీకు కాలిగిన పెట్టి నువ్వే తిన్నావు కదా నిజం చెప్పు.
వంకాయ బాగానే ఉంది, పప్పు బాగానే ఉంది. ఇదేమి ఇది కాలిఫ్లవర్. ఎలమంచిలికి వచ్చినాం. ఇక్కడ ఎలమంచిలో లారీకి డెకరేషన్ సామాన్లు అవన్నీ దొరుకుతాయి, సౌండ్ బాక్సులు కానీ ఇవన్నీ. యాక్చువల్లీ ఈ రెండు వచ్చేసి స్పీకర్లు. మన పాత స్పీకర్లు తీసేసినాం, పాతది డెక్ కూడా తీసేసినాం. ఈ సైనో టెక్ ఇది దీనికి పనికిరాదంట, దీనికి సపోర్ట్ చేయదంట. ఇది కొత్తది వేపిస్తున్నాం మళ్ళీ. అడ్వానీ టెక్ అంటే ఇది, దీనికి ఆప్షన్ ఉంది, దీనికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇది తీసేసినాం. ఇది ఎవరికైనా అవసరం ఉంటే ఇచ్చేస్తాం. ఇది పెట్టేస్తున్నాం ఇప్పుడు. ఇది స్పీకర్లు, ఇది ఇవన్నీ చేంజ్ చేస్తున్నాం ఇప్పుడు. దుమ్దాం ఇక ఓళ్ళు నిద్రపోవద్దు, ఇవాళ ఓళ్ళు నిద్రపోవద్దు, నైట్ ఒప్పుకుంటూనే ఉండాలి ఇక గిబి 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 అని. చెక్ చేస్తున్నాం సౌండ్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ఇవి పెడితే మంచిగా వస్తే ఇవి పెడతాం, లేకపోతే నార్మల్గా అట్నే ఉంచుతాం. ఓకే, నిన్న ఇక్కడికి వచ్చేసి ఆగినాం బంక్లో పూజ చేసుకుని వెళ్దామని చెప్పేసి. మనకి ఫస్ట్ టైం చేపలోడికి వెళ్తున్నాం కాబట్టి ఒకసారి మనం మంచి పూజ చేసుకుని బయలుదేరదామని. యాదయ్య సార్ వెళ్తుండు, హైదరాబాద్కి వెళ్ళిపోతుండు. మన సాయి వచ్చిండు అనమాట. నేను ఒక్కనైతే వెళ్ళాను కాబట్టి 1300 కిలోమీటర్ చేంజ్ వస్తుంది. మనకి చేపలు కూడా తొందరగా అన్లోడ్ అవుతాయి అంట. ఈ ఫిష్ అనేది మార్కెట్లో లేదంట, తొందరగా వచ్చేసి అన్లోడ్ అవుతుంది అని అన్నారు. సాయి పూజ చేస్తే ఇక బయలుదేరి వెళ్ళిపోతాం. పెట్టు నువ్వు కూడా ఏమైనా చేయరాదు, నిమ్మకాయ తీసుకో. చెప్పు మా చూడు, మా కాలు చూడు, నీ కాలు గిట్నే ఉంటుంది ముసలైన. ఇప్పుడు కొన్నా ఫోను అయిపోయి నువ్వే కొనిస్తా అమ్మా. ఎక్కడ ఏతులో ఊకోడు. 160 ఇంత 160 కాదు, 1,60,000. 1,60,000 పెట్టుకున్నావా? హారతి బిల్ల పట్టు. చెప్పు దేవుడా, ఫస్ట్ టైం చేపలు లోడ్ చేసినావు, మంచిగా తొందరగా అన్లోడ్ కావాలి, తొందరగా రిటర్న్ లోడ్ కావాలి. చలో స్టార్ట్ అయిపోయింది బండిగా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తున్నాం. బయలుదేరి వెళ్ళిపోడే రప్ప 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 ఏడ ఆవిడలేదు ఇక జర్నీ. హారతి ఆరిపోవాలంట. హారతి కర్పూరం ఆరిపోయినాక కొబ్బరికాయ కొట్టి ఇక ఈ పొడే పోడు ఇక. చలో పాట్నా చేపలు. యాదన్ అయితే ఇంటికి వెళ్ళిపోతుండు. ఖర్చుల కోసం పండుగ చేసుకుంటారంట. 10,000 కావాలంటే ఖర్చులకు ఇచ్చేసిన. యాక్చువల్లీ మొన్ననే జీతం అంతా క్లియర్ అయిపోయింది. ఎక్కడెక్కడ కథం పెట్టేసిండు, ఏ రూపాయలు లేకుండా చేసుకుండు. మళ్ళీ 10,000 కావాలంటే ఇచ్చిన. అట్నే ఎవరన్నా పైసలు కావాలంటే ఊళ్ళో ఇట్లా ఏమైనా సాయం చేయరా? అది నువ్వు చెప్పమన్నట్టు చెప్పు, ఇంకేంది. ఓకేనా? ఇవన్నీ అబద్ధాలు. కట్ట తీసుకొని జోలో పెట్టుకో. ఇచ్చిండు, ఇటువరకు ఇచ్చిండు. ఫస్ట్ ఇచ్చిండు వెనకాల కానీ. సరే ఎంత ఇప్పుడు ఎంత నీకు వచ్చేది? లెక్క చేసి 15,000 నువ్వు తీసుకో, మిగతా నేను అకౌంట్లో కొడతా. 15,000 తీసుకో నువ్వు క్యాష్, మిగతా అకౌంట్లో కొడతా. ఇప్పుడు ఇన్ని పైసలు వేసుకోపోయినా కానీ బాగుండదు జోలో. ఇప్పుడే కొడతా నీ ముందే. 15,000 35,000 నెలకి నాకు. 35,000 డివైడెడ్ బై 30 1166 రూపాయలు. 1166 ఇంటూ 46. అమ్మ 53,000. 53,000. 60,000 వస్తాయి. డబ్బా వీక్తో మళ్ళీ అయినా వాడితో పోయి 53,000 అంటే 20,000 కొట్టిన. 20,000 కొడితే 33,000 వస్తాయి. బస్ ఎక్కిచ్చేస్తాడు మన అప్పారావు స్వామి. మేము వెళ్ళిపోతాం డ్యూటీకి. మేము మొత్తం రాసి బుక్లో మొత్తం రాసి నీకు మీ అక్కకు పెడతా, ఇలా భార్యకు పెడతా, వైఫ్కి. ఈయనకు లెక్క రాదు, చదువు రాదు, సున్నార్పణ ఈయన పుస్సు ఊరా నిమ్మలంగా చిన్నగా ఆగమా ఊరికి ఆగమా అని చేశారు ఆయన. ఉంచుకోరు, ఏం కాదు, బండిలో ఉంచుకోరు.
నీ బండిలో ఉంది. సూపర్ ఉంది ఇది మాత్రం. మన కారు తీసుకున్నప్పుడు ఇచ్చిరా. ఓకే మరి బాయ్. బాయ్ తాత. బాయ్ చెప్పు. టోటల్ మనకు డీజిల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 32,346 రూపాయలు పట్టింది. నువ్వు తిరగాలి పాట్నాకి. ఇప్పుడు ధాన్యం లోడ్ అవుతుంది కాబట్టి ధాన్యం సీజను మార్కెట్ ఎక్కువ ఉంటుంది. ఇటు నుంచి పోయేటప్పుడు మంచిగా ఉంటుంది మార్కెట్, అటు నుంచి వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది. అదే ధాన్యం సీజన్ అయిపోయింది అనుకో బొగ్గు మార్కెట్ అంత డౌన్ ఉంటుంది, చాలా తక్కువ కిరాయి. మామూలుగా బొగ్గు అక్కడి నుంచి 2,200, 2,100, 2,300 లాస్ట్ బొగ్గు అయితే వేరే ఏదైనా సరే. అదే ఇప్పుడు ఈ సీజన్లో ధాన్యం వేసుకొని వస్తే మనకి 3,300, 3,400 అట్లా నడుస్తుంది కదా ఇప్పుడు. అట్లా సీజన్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి జర ఈ ధాన్యం సీజన్ అయిపోయేదా తిరగాలి. మామూలుగా అయితే ఓన్లీ పోయేటప్పుడే ఉంటుంది, వచ్చేటప్పుడు అంతా లాస్ తక్కువ మిగులుతుంది. లోడింగ్ ప్రాసెస్ చూసినాం కదా మనం. ఇప్పుడు అన్లోడింగ్ ప్రాసెస్ కూడా మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం తెలుసుకుందాం. ఐస్ అంతా కూడా అడిగి వేసరికి బాక్స్లలో కరిగిపోయి ఎంతగానో వాటర్ ఉంటుందా, ఎలా ఉంటుంది, చేపలు ఫ్రెష్గా ఉంటాయా, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఆ పార్కింగ్ అంతా కూడా అక్కడ బండ్లు ఎలా పెడతారు, ఆ ఇబ్బంది ఎలా పడతారు, అన్లోడింగ్ చేసే పాయింట్లు ఎలా ఉంటుంది, టోటల్గా అంతా కంప్లీట్గా తెలుసుకుందాం వెళ్ళిన తర్వాత. అక్కడ వరకు వెళ్ళే వరకు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్నీ కంటిన్యూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చెస్ కట్టాలంట. కట్టేద్దాం మరి, మనదేం పోతుంది ఇద్దరు కాడ కట్టాలి మరి, కట్టేద్దాం పట్టు. చూడు స్వామి చెస్ కట్టారా మరి, ఆడ కట్టియరా ఇక్కడే కట్టుకోవాలా? సరే 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 కట్టేసే మరి. అప్పుడు ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు వాళ్ళే కట్టించారంట, ఇప్పుడు కట్టియలేరు. మేము కట్టిరేమనుకొని చెప్పేసి అట్నే వస్తున్నాను నేను. చెస్ 7,000 అంట. ఆ 7,000 మళ్ళీ అక్కడ ఇస్తారు మనకి. ఇల్లకరా మళ్ళీ వర్షం అవుతుందిగా, కింద పైకి వచ్చే ఇలా కూర్చో. ఇదేంటి బండి? గుడ్లు బండి అన్న. చూసుకో బ్రో, మొత్తం మొహం అంతా మంచిగా వస్తుంది. చేపలకి చెస్ 7,000 రూపాయలు తీసుకుర్రు. ఈ 7,000 మనకు అక్కడ రిటర్న్ వచ్చేస్తాయి అనమాట అన్లోడ్ అయిన తర్వాత. ఓకే అందులో పెట్టేసి ఫైల్. అనుకో మనకు డబ్బులు వస్తాయి. ఇది కట్టకపోతే మనకు డబ్బులు ఇయ్యరు. మనకు రిస్క్ ఎందుకు, మనకు రూల్ ప్రకారం అయితే కట్టుకొని వెళ్ళాలి టెన్షన్ లేకుండా. కట్టుకోకుండా వెళ్ళాలంటే 600, 600 ఇచ్చిపోవాలి. మనకి వాళ్ళు డబ్బులు ఇస్తారనుకుంటే కట్టకుండా వెళ్ళి జాగ్రత్తగా 200-300 ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి శ్రీకాకుళంలో ఆగినాం హైవే పైన. అక్కడ రైట్ సైడ్లో మనకి అశోక్ లేలాండ్ సర్వీస్ సెంటర్ ఉందన్నమాట. అందులో పోయి ఒక 2 బకెట్లు తెచ్చుకుంటాం, యాడ్లు బకెట్లు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తుంది. ఏది ఓ అమ్మ బోల్ట్ తీయిందంటగా, పెద్దదా చిన్నదా? పెద్దదేనా? అమ్మకి అంత పెద్ద తీయింది బాగానే. వా సుర్ర కాలుతుంది. ఇట్లాంటిది లోపల గుచ్చుకుంటేనే టైర్లు ఖరాబ్ అయిపోతాయి. ఎయిర్ వస్తుంది కదా, అది ఇటు వల్లనే ఎయిర్ వచ్చేది. మన సాయి ఎక్కింది ఇప్పుడు డ్రైవింగ్కి. ఇంతకుముందుకు యాక్చువల్లీ అప్పారావుతోనే కంటిన్యూగా 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళ బండ్ల పైన చేస్తుండు. ఇప్పుడు రీసెంట్గా మన బండిపైకి ఎక్కిండు అనమాట. మనం ఎప్పుడు ఇంటికాడ ఉన్నా కానీ మన పని ఉన్నా కానీ సాయి లేదా మళ్ళీ ప్రసాద్ వీళ్ళే వెళ్తారనమాట. అర్జున్ స్వామి వీళ్ళు వీళ్ళ టీం ఉంటుంది. వీళ్ళ టీం వరకే మనకి ఎప్పుడున్నా కానీ అవసరం ఉంటే వీళ్ళే వస్తారు అనమాట. వేరే వాళ్ళు ఎవరిని కూడా నేను నమ్మి బండ్లు ఇయ్యాను. ఎందుకంటే ఎవరు లాస్ట్ టైం చూసారు కదా, బండి అగర్తల వెళ్ళి వచ్చేలోపే అంత ఖరాబ్ అయింది. వీళ్ళు ఎన్ని ట్రిప్లు వెళ్ళినా కానీ ఇంతవరకు ఏ చిన్న ప్రాబ్లం కూడా జరగలేదు అనమాట. బండి సేఫ్గా తీసుకెళ్తారు, సేఫ్గా తీసుకొస్తారు, చాలా బాగా చూసుకుంటారు మన సొంత బండ్లలాగా. సాయి కూడా చాలా ఉంటాడు అనమాట. అంటే అంత కోపంగా ఇట్లా ఇది అలవాట్లేదు, ప్రశాంతంగా ఉంటాడు. నాకు చూసిన డ్రైవర్లలో బెస్ట్ పర్సన్ అనమాట. ఎందుకంటే ఎలాంటి అలవాటు లేకుండా, కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.
ఓకే వెళ్ళిస్తాడు. ఇప్పుడు సాయి నైట్ వరకు వెళ్ళిస్తాడు. ఎక్కడ నిద్ర వస్తే అక్కడ ఆపి నేను తీసుకుంటాను. మళ్ళీ అప్పలోపు నేను కొద్దిసేపు పడుకుంటాయి, ఒక 1 hour 2 hours. ఎందుకంటే చేపలు తొందరగా వెళ్ళిపోవాలి. వాళ్ళు తొందరగా వస్తే మన బండి అన్లోడ్ అవుతున్నారు కాబట్టి ఆగకుండా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఓకే సాయి, పడుకోవాలా?